ఎప్పుడు చేస్తావే ఇక అడిగినప్పుడు నాది నాకు వేసేస్తే అయిపోతుంది కదా. ఇన్ని రోజుల బట్టి నేను ఏమన్నా అడిగినా ఇప్పుడు వాళ్ళది ఎవరిది వాళ్ళకి అయ్యింది కాబట్టి నాది నాకు ఇచ్చేయరమ్మా అని అడుగుతానా నేను. బిడ్డ ఇవరకే లొల్లులు పంచాయతీలు కాబట్టి మళ్ళీ ఇప్పుడు పోయి మేము అదొకటి ఇదొకటి అంటే మళ్ళీ చిన్నది మనతో మాకు అంటే మాకు ఏమి లేక మేము ఉండనే ఉండవు. ఇవరకే వచ్చే లొల్లు అవుతాయి. ఇప్పుడు కొంచెం టైం నాకు ఏం టైం ఇవ్వంటావు ఏమోనే. అన్న తమ్ముడు మంచిగా ఊడుంటారు, ఏ లొల్లు పెట్టుకోరని అనుకున్నావు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఏటోళ్ళ లొల్లు పెట్టుకొని ఎక్కడక్కడ అయిపోయారా కాదే. ఇప్పుడే గిట్లా భయపడతాను. ముందు ముందు మళ్ళీ రేపటికి అలా వచ్చి నేను భూమి నాది నాకు ఈ అమ్మ అని అడిగితే అప్పుడు ఏం మాట్లాడితే ఇప్పుడు మాట్లాడవని భయపడతాను నువ్వు. అది పెద్ద మనుషులు లేవా ఊళ్ళో నిర్ణయించారా? ఏం పెద్ద మనుషులు ఉన్నా ఆడబిడ్డకి ఎక్కడిది భూమి దాగా కొడుకులకే ఎదుగుతుంది అని చెప్పి పెద్ద మనుషులు కూడా మాట్లాడతారు. అప్పుడు ఏమంటవే నాది కొన్నది నా పేరు మీద కొన్నది నాకు ఇచ్చేది అయిపోతుంది కదమ్మా. పెద్ద మనుషులు అందరికి తెలుసా ఊళ్ళే నా పేరు మీద కొన్నావు నువ్వని? మేము ఉన్నాం కదా మొన్న అన్నం పంచాయతీలా. ఏమన్నా వెరికేనా మీ బిడ్డకి ఏమన్నా ఇచ్చేది ఉన్నదా అంటే మా బిడ్డకు మేము చెప్పుకున్నామని అన్నాడు బాప అన్నాడు. సరే అమ్మా ఇక నీ మాట మీద నేను ఒక 1 నెల రోజుల దాకా అంతే ఓపిక పడతా. 1 నెల రోజుల తర్వాత పెద్ద మనిషిని తీసుకొని వస్తా. నాది నాకు చేసిరు అంతే. ఇక అంతకంటే ఎక్కువ ఆగాలంటే నాతోటి కాదు. నా కొడుకులు కూడా పెద్దోళ్ళు అయ్యారు. నా కొడుకులు అడిగితే నేను ఏం సమాధానం చెప్పుకోవాలనే.